ప్రెగ్నెన్సీ అనేది తల్లి, బిడ్డ ఇద్దరి గురించి చూసుకోవాలి కాబట్టి సో మదర్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నాట్ ఓన్లీ ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవ్వాలి, కాల్షియం సప్లిమెంటేషన్ అనేది ఉండాలి, డిహెచ్ఈఏ సప్లిమెంటేషన్ అనేది ఉండాలి. మల్టీవైటమిన్స్తో పాటు మనం సప్లిమెంట్ చేస్తేనే హెల్దీ మదర్ అండ్ ఆల్సో హెల్దీ బేబీని మనము తీసుకొని రాగలుగుతాము. సో ఫోలిక్ యాసిడ్ వల్ల ఏమవుతుంది అంటే యూజువల్గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటే బ్రెయిన్ డిఫెక్ట్స్ అన్నీ కూడా చాలా మటుకు తగ్గుతుందన్నమాట. సో యూజువల్గా అడ్వాన్స్డ్ ఏజ్ అంటే మోర్ దాన్ 30-35 ఇయర్స్ ఉన్న వాళ్ళకంతా కూడా మనము ఫోలిక్ యాసిడ్ అనేది మనము ప్రీ ప్రెగ్నెంట్గా బిఫోర్ 1 మంత్ బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచినే ఫోలిక్ యాసిడ్ అనేది మనము సప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఐరన్ సప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మదర్ కండిషన్ మంచిగా ఉంటుంది. అంటే అనీమియా ఉండకుండా ఉండి బేబీ అనేది లో బర్త్ వెయిట్ రాకుండా ఉండేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. కాల్షియం సప్లిమెంటేషన్స్ వల్ల ఏమవుతుంది అంటే యూజువల్గా మనము ప్రెగ్నెన్సీలో చాలామంది మదర్స్ కంప్లైంట్ చేస్తుంటారు, లెగ్ క్రాంప్స్ అనేది కంప్లైంట్ చేస్తారు అనమాట. అదే వచ్చి కాల్షియం డెఫిషియన్సీస్ వల్ల. సో కాల్షియం సప్లిమెంట్ చేయడం వలన లెగ్ క్రాంప్ ఛాన్సెస్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. సో బేబీకి వచ్చి బోన్ గ్రోత్ కానీ డెంటల్ గ్రోత్ అనేది కూడా చాలా మటుకు బెటర్గా ఉంటుందన్నమాట. సో డిహెచ్ఈఏ సప్లిమెంటేషన్, డైహైడ్రో ఎపియాండ్రోస్టిరోడయోన్ అది ఇవ్వడం వల్ల ఎలా అంటే బేబీ యొక్క న్యూరలాజికల్ డెవలప్మెంట్ అనేది చాలా మటుకు బాగుంటుంది. రెటినల్ డెవలప్మెంట్ అంతా కూడా బేబీకి హెల్దీగా పుట్టేదానికి ఛాన్సెస్ ఎక్కువ బాగుంటుందన్నమాట. సో ఇంకొన్ని సప్లిమెంట్స్ ఏమి ఇస్తాము, అయోడిన్ కానీ మెగ్నీషియం సప్లిమెంటేషన్ వల్ల ఏమవుతుంది అంటే బేబీ అనేది కంప్లీట్లీ హెల్దీగా గ్రోత్ ఉండి అబ్రప్షన్స్ అంటే ప్లెసెంటా ముందుగా సపరేట్ అవుతుంది కదా, అట్లాంటివన్నీ కాంప్లికేషన్స్ రాకుండా బీపీ అనేది రాకుండా ఉండేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్, ఐరన్ కాల్షియం సప్లిమెంటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ టు గెట్ అన్ హెల్దీ మదర్ అండ్ ఆల్సో హెల్దీ బేబీ. మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా హెల్దీగా ఉండాలి అంటే ఈ మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్, ఐరన్ కాల్షియం సప్లిమెంటేషన్ అనేది బిఫోర్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ చేసి త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ తీసుకొని అంటిల్ లాక్టేషన్ వరకు కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంటుంది.